పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. యాదవాళ్ళారా, బస్సు వ్యాపారంలా చేయండిరా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో గణేష ఇలా నీ చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని వట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయండి చెప్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అయ్యి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు పెట్టేసుకుని సరిపోద్ది. ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి 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 అయిపోద్ది. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ్య. ఏమరా గణేష్, ఎరావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక, ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కరా బ్యాకు. ఎప్పుడు సెంట్ కొట్టుకునే టిప్పు బాయ్, ఇవాళ సెంటిమెంట్ గా మాట్లాడేటో. ఏం రా వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ పని మీద తీస్తావు? టిప్పు బాయ్, ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నీకు కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా, ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతి వాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. సరే డాడీ జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోతుంది. ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుగుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అడ్డ కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే. నలక పడితే తీస్తున్నాడు, ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది? ఐమ్ ద డాక్టర్, యువర్ ద పేషెంట్. అలాగే సారీ డాడీ. ఏమిటమ్మా, ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీయే లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది చూసుకో. డాడీ హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. నువ్వే కంగారు పడకు, ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగల చిత్రికాడు, వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. ఏం నాన్న ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా, నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. త్వరగా భోంచేద్దు గాని. ఏంటంటే అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయి. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అంటే ఏంట్రా అసలు ఈ ప్రపంచకంలో మనం ఎక్స్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా సప్త శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక చూసేమంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి చేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు. ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు
2 అడుగుల మీద బెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టెకి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతూ ఉన్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం అని చెప్పి ఇంత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? దీని 3 కమిషన్లు అడగాలి. కళ. అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? పళ్ళ అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. పర్వాలేదులే. అది కాదమ్మాయి గారు, నేను మిమ్మల్ని ఇట్స్ ఓకే. ఓకే, అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి. పర్వాలేదు. ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి. మొత్తం కాదండి, అటు నుంచి ఇటు వస్తున్నానండి, అది ఎందుకు గణేష్, చూడలేదా? చాలు. అది కాదు అమ్మాయి గారు. అదేంటండి అమ్మగారు బస్ ఎక్కుతున్నారు? వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్ లో వెళ్తే జనం ఏంటో, వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి. అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగబగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లు ఆగొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్లాంటి జోకులు మా దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్, వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యగారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు ఎక్కడి కిటికీ కాడ కూర్చోండి, గాలితో వెళ్తే. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందిట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద, స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் அண்ணன் எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து ஹாரன் கொட்டியாச்சு. அப்பலிంద ஹாரன் அண்ணா பயம் போலே. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా, నా గదికి తీసుకెళ్తామే. పద పద. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్. రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే నువ్వు పదంద పక్కం. ఏమిటే దోషేస్తావు? సంపెత్తరే, ఇక్కడ ఎవరు కూర్చోడానికి వీల్లేదు. ఇది మా ఓనర్ సంధ్యమ్మ గారు కూర్చునే సీటు. అమ్మాయి గారికి స్పెషల్ సీట్ అయితే బాగుండు. కొత్త బస్ కొంత తర్వాత ఇద్దాంలే. 2 అడుగులు గోతులాట, పెద్ద అదర్థలే. అయినా రోజు టైంకి వచ్చేసి ఇంకా రాలేదేంటబ్బా.
कौन बनेगा वंदपति कौन बनेगा वंदपति कौन बनेगा वंदपति टिकट 10 रुपए टिकट 10 रुपए ఏంటి ఇది ఊదే టికెట్ ఊది టికెట్టా 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కో ఉఫ్ అని ఊదుకో ఒక్క ఊదులో చిరిగిందనుకో 100 రూపాయలు ఇస్తా 2 ఊదుల్లో చిరిగిందనుకో 50 రూపాయలు ఇస్తా 3 ఊదుల్లో చిరిగిందనుకో 20 రూపాయలు ఇస్తా ఎంత ఊదినా చిరగలేదనుకో నువ్వే నాకు 100 ఇవ్వాలి ఇగో టికెట్ బస్ లో అమ్ముకోవడానికి వెళ్ళలేదు కింద దిగు నువ్వు నేను టికెట్లు అమ్ముతున్నారు నేను బస్సులో ఎక్కకూడదా ఏంటో నేను కలిసికొస్తాను అది నుంచి చోట్ల 6 టికెట్లు ఎగుతాయి 6 టికెట్ కమిషన్ పోతుంది మనకి జయమ్మ నీకు రాజమండ్రి టు రాజమండ్రి ఫ్రీ టికెట్ ఇస్తా. హ్యాపీగా తిరుగు ఇందా దానికి టికెట్ ఎత్తావురా నువ్వు దుకాణం బయట పడేస్తా ఇగో టికెట్ ది ఎక్కడుందో నువ్వే తీసుకో ఇక్కడుందా ఇక్కడుందా అక్కడుందా అక్కడుందా ఇక్కడుందా 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 టికెట్ ఎక్కడుందో తీసావంటే కౌన్ బనేగా వందపతి కాదు కౌన్ బనేగా మేరా పతి అమ్మాయి గారు క్షమించండి నేను కావాలి పడలేదండి అది తోసేస్తే మీద పడిపోయానండి నన్ను అడుగు నే వెతుకుతా ఎక్కడుందో టికెట్ నేను భలే గాని పతి గవర్నమెంట్ లక్కర్దు ఏంటి బాబు టప్ప మందే టైరు పంచర్ అయింది అది టికెట్ తుళ్ళి పడ్డావా తూలి పడ్డావా ఇదిగో డాక్టరమ్మ మగాళ్ళు రకరకాలుగా పడతారు ఆడంగురం మనమే అటు ఇటు చూసి తప్పుకోవాలి రొమ్మిడ్చుకుని వెళ్ళిపోయావనుకో సౌండ్ వచ్చేస్తది బస్ త్వరగా పోనిండయ్యా వెళ్ళలేదే ముగ్గురుతోనే వెళ్తారేంటి వెళ్ళి కూర్చోవమ్మా నొప్పులు బాగా వస్తున్నాయి కడుపుతో ఉంటే నొప్పులు రాక కితకతలు వస్తాయి వెళ్ళవమ్మా హాస్పిటల్ దగ్గరే తీసుకెళ్ళండి అయ్యా ఇంకా నయం పురుడు పోసుకోవడానికి మీ పుట్టింటికి తీసుకెళ్ళమన్నావు కాదు బస్ తీస్తారా లేదా దాంతో మాట్లాడరా దిగా కండిషన్ సీరియస్ గా ఉంది అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఆటో తీసుకురండి రా నువ్వు జాగ్రత్త ఇగో ఇగో మీరు కంగారు లేదు నువ్వు నెమ్మది రండి ఇగో నువ్వు చాచేరా నువ్వు నెమ్మది ఎక్కమ్మా ఇగో అడవులు వస్తే బాగుంటుందేమో నేను వస్తాను మీరు రండి మీరు ఎక్కండి రేణు 10 నీరా లాగించా ఏం కాదు కదండి అందుకని 4-5 సార్లు అడుగుతున్నాం అక్క అక్క లోపల కడుపులో పెట్టి అడుగుతాడు కదా అయ్యో ఏడతను ఎక్కడ ఉన్నాడు అది అన్నా ఇక్కడే ఉన్నా అన్న లోపల టెన్షన్ లేదు కదన్నా ఇందాకే ఆవిడతో చెప్పా అన్న ఏంటి చెప్పడం అదే లోపల బిడ్డ అడ్డంగా అసలు బాధ్యత ఉందా నీకు ఇంత లేటుగా నా హాస్పిటల్కి తీసుకొచ్చేది ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అంటే తల్లి బిడ్డ ఇద్దరు దక్కేవాళ్ళు కాదు అది అది నాకేం తెలుసు అన్నా పెళ్ళాన్ని తల్లిని చేయటం తెలుసు బాధ్యత మాత్రం తెలియదు అనమాట పెళ్ళాం తల్లి సారీ డాక్టర్ ఆవిడ ఇతని భార్య కాదు ఏదో బస్ స్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఇద్దరం తీసుకొచ్చాం సరిగ్గా అదేనండి ఐఎమ్ రియల్లీ సారీ మ్యాన్ ఊరుకోండి డాక్టర్ గారు మనలో మనకేటి మీరు నన్ను ఒకటి పేకూడదా నేను మిమ్మల్ని ఒకటి పేకూడదా అవును లోపల బాగానే ఉన్నారుగా షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎందుకే అలా షాక్ అవుతావు ఇద్దరు క్షేమంగా ఉన్నారు మగ పిల్లాడు అన్నా ఆ? నీది సానా గట్టి సెయ్యి మెకానిక్ సెయ్యి కానీ సలవైన సెయ్యి వస్తా అన్న బాయ్ సానా సలవైన సెయ్యి ఏటి ముందర చుడిపోనారు ఎన్న గలాట నా మనోళ్ళు క్రికెటింగ్ బ్యాటింగ్ వెళ్తున్నారు పేపర్రంట్రా ఒక గుర్రం ఒక పిల్లి ఒక సింహం ఒక నక్క ఒక కుందేలు ఒక తాబేలు ఒక చిట్టెలక ఒక సుంచి ఒక జింక ఒక ఒంటి ఒక చిరుతపులి చిరుతుప్పులే ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా రాధరే రాని నేను చూసుకుంటాను జాగ్రత్త. వాళ్ళెవరు రాధా రాని అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని ఆహా జంతువుల పేర్లు మనుషులకు మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా ఏ నేను అల్లమ్మకానికి ఎరబొట్టలేదు ఇదిగో చీపురుతో తుడిచేసి నాకే సెంటిమెంట్ ఇదిగో ఎకసకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దెయ్యం కూడా ఆలోచిస్తున్నాడు ముందెల్లా సంగతి చూడండి సింధులేస్తున్నారు సింధులు బొట్టు మీద బొక్క అడిపోగలదు జాగ్రత్త కొట్టేస్తాను. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి అందరూ మంచి నిద్రలో ఉన్నారు తెల్లారేసరికి శబరిగిరి బస్సు కనిపించడానికి వీలేదు అంటించేయట్రా
పోలీసు వాళ్ళకి ఇలా చెప్తే డాడీకి నారాజ్ చేస్తుంటే కనిపిస్తున్నారు. మీరెందుకు వచ్చారు సార్? కిరాయి డబ్బు తీసుకొని మీరు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. నాకు వెళతావా? నన్ను వెళ్ళమంటావా? వెళ్ళరా? వెళ్ళి ఫైట్ చెయ్యి. త్వరగా దున్నపోతా. హలో, ఏంట్రా యాదో పనులన్నీ? రేయ్, బస్సులన్నీ ఫుడ్ ఎడుతున్నాయిరా. వీటిని తగలెట్టడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందనుకో నిన్ను తగలెట్టేస్తారు. మా అయ్యగారు బాబురావు తెలిసిందనుకో నరికేస్తాడు. కలిసి ఉండడానికి ప్రయత్నించరా, తగలెట్టడానికి కాదు. పో. పో. వాడిని ఎందుకు వదిలేసావురా? వాడు నా బస్సు తగలబెట్టాక వస్తాడా? ఆ పెట్రోల్తో వాడిని కాల్చి పొడి చేయకుండా ఎందుకు తిరిగి వచ్చావు? వాడిని వేసేయలేకపోయావా? ఇగో ఇట్లాగే ఊరంతా ముందర నరికేద్దాం, పొడి చేద్దాం, చంపేద్దాం, వేసేద్దాం అని ఓ రెచ్చిపోతా ఉంటారు. రేపు ఆయనకి ఏదైనా అయిందనుకోండి, నిజంగా మీరే ఏదో చేయించారు, పోలీసులు మిమ్మల్ని బొక్కలాడతారు. ఆ తర్వాత పొద్దున సాయంత్రం జైలుకి మీ క్యారేజ్ మేరకు మేసావాలి. ఇదో అందుకే పొట్టాడికి ఎట్టాల్సిందే లైఫ్ తో వదిలేసి వాడు నా బస్సు తగలబెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? చెప్పచ్చు. చూడు గణేష, అందరికంటే ఆ హిరణ్య కసిపుడే ఎక్కువ సార్లు మహావిష్ణు పేరు తలుచుకునేవాడట. అలాగే ఈయనకి ఎప్పుడు ఆయన స్మరణే. పెద్ద పుడింగని, అందుకని దేవుడు వాడిని మరగుజ్జోళ్ళ పుట్టించాడు. ఇంకో గుప్పుడు ఉంటేనా దేశాన్ని అమ్మేసేవాడు. వేసేస్తా. ఈయన గొడవ ఎప్పుడు ఉండేదే గాని. గణేష, నువ్వు వచ్చి పోంచేయి. ఏంటమ్మా గారు? ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మన వెళ్ళి మాట గడిమి పట్టామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? కమాన్ కమాన్. యాంటీబయాటిక్స్ యాసిడా? 7 చింతపండు పిసికి పసుపేసి సొన్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంతా యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంధ్య, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది. మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి? చెప్తే వినాలి. చెప్ప పెట్టుకుని వచ్చేసేమిటి? ఇప్పుడు ఏం చేస్తారా? ఏ లాడ్జీ తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జీ అయితే రైట్ జరుగుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇదంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ, గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు? నేను పిలుస్తానంటు.
తడుపా తలపై రోడా గణేశా గణేశా నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తున ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోరుముయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే. పర్లేదు కదా, ఏమైపోడు కదా. చాచా అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? వారిని వెనకూగానే ఉన్నావా? ఆ, డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే అట్ట యాక్టింగ్ ఇచ్చా. అయ్యో, మోరి పిసిలు కొట్టాడా మన నిన్ను? బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిచే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవడా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బరాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి. మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్. బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదేమన్నా గుడి కట్టించినావా, గోపురం కట్టించినావా? ఏమండు, వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి ఆళ్ళ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు. ఆ, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి, మందు పార్టీ. మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మనం ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి, ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్టి కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేరమని ఎడుతాంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.